హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. ఈరోజు వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాము. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అవుతున్నట్టు మన ఛానల్లో చూసాము. అయితే ఈ బ్రహ్మోత్సవాలు నిన్న మే 24తో ఘనంగా ముగిశాయి. మే 24 సాయంత్రం చక్రస్నానం శాస్త్రోక్తంగా అయిన తర్వాత రాత్రి 8:40 ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ముగిశాయి. అలానే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 3 రోజుల పాటు వసంతోత్సవాలు జరిగిన సంగతి మనందరికీ తెలుసు. అయితే వసంతోత్సవాలు కూడా నిన్న మే 24 శుక్రవారంతో వైభవంగా ముగిశాయి. చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2:30 నుండి 4:30 గంటల వరకు స్వప్న తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్ల రసాలతో సిరులు తల్లి శ్రీ పద్మావతి అమ్మవారికి అభిషేకం చేశారు. రాత్రి 7:30 నుండి 8:30 గంటల వరకు అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. ఆ తర్వాత మహాపూర్ణాహుతితో అమ్మవారి వసంతోత్సవాలు వైభవంగా ముగిశాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి సంబంధించి టీటీడీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ని రిలీజ్ చేసింది. వేసవి సెలవులు, ముఖ్యంగా ఏపీ ఎలక్షన్స్ పూర్తవడంతో, అంతేకాకుండా విద్యార్థుల పరీక్షా ఫలితాలు విడుదలైన నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా శుక్రవారం, శనివారం, ఆదివారం రోజులలో సామాన్య భక్తుల రద్దీ వలన వారు దర్శనానికి సుమారు 20 నుంచి 40 గంటల సమయం వరకు క్యూ లైన్లో వేచి ఉండవలసిన పరిస్థితి వస్తుంది. సామాన్య భక్తులు తిరుమల శ్రీవారిని తొందరగా దర్శించుకోవడం కోసమని జూన్ 30వ తేదీ వరకు శుక్రవారం, శనివారం, ఆదివారం రోజులలో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసింది టీటీడీ. ఇలా బ్రేక్ దర్శనం రద్దు చేయడం వలన సిఫార్సు లేఖలు, ఎలాంటి రికమెండేషన్ లెటర్స్ని కూడా టీటీడీ స్వీకరించదు. ఈ మార్పుని భక్తులందరూ గమనించుకోండి. మే 24 శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 70,668 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ భక్తులలో 38,036 మంది తలనీలాలు సమర్పించి శ్రీవారి మొక్కులను చెల్లించుకున్నారు. ఆ వడ్డీ కాసుల వాని హుండీ కానుకల విలువ మే 24న 3,64,00,000 రూపాయలు. మే 24 నిన్న కంపార్ట్మెంట్స్ అన్నీ కంప్లీట్ గా ఫిల్ అయిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. సర్వదర్శనం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఎలాంటి ఎస్ఎస్డి టోకెన్స్ లేకుండా భక్తులకు సుమారు 20 గంటల సమయం పట్టింది. ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకొని దర్శించుకుంటున్న భక్తులకు సుమారు 5 గంటల నుంచి 7 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ముందుగా స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్, 300 రూపాయల టికెట్స్ తీసుకున్న భక్తులకు 3 గంటల్లో స్వామివారి దర్శనం అవుతుంది. ఇదండి ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.